హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సామాన్యుడికి మల్టీప్లెక్స్కి వెళ్ళి సినిమా చూసే అంత స్తోమత ఉండదండి. అంటే తెలుగు ప్రజలకి సినిమా అంటే చాలా పిచ్చి. అందులోనూ ఒక సామాన్యుడు అంటే సింగిల్ స్క్రీన్కి వెళ్ళి సినిమా చూడగలడు తప్ప మల్టీప్లెక్స్కి వెళ్ళి సినిమా అయితే చూడలేడు. ఎందుకు అంటే ప్రప్రథమంగా ఎందుకు వెళ్ళలేడు అంటే కనుక టికెట్ రేట్ చాలా హైగా ఉంటుంది సింగిల్ స్క్రీన్తో పోలిస్తే. అలాగే ఇంటర్వెల్కి వెళ్ళి ఏమైనా స్నాక్స్ కానీ లేదంటే ఏదైనా కోక్ కానీ కూల్ డ్రింక్ కానీ కొనుక్కుందామంటే కూడా అవి టికెట్ని మించి ఉంటాయి రేట్స్. సో ఇవన్నీ భరించడం ఒక సామాన్యుడు వల్ల అయితే కాదు. సో దీనిపైన స్పెషల్గా ఫోకస్ పవన్ కళ్యాణ్ గారు అయితే పెట్టడం జరిగింది. అసలు ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఒకసారి చూద్దాం. థియేటర్లపై యాక్షన్ షురు, పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన అధికారులు. సో రాష్ట్రంలో పలు చోట్ల తనిఖీలు, మౌలిక వసతులు, టికెట్, క్యాంటీన్ ధరలపై ఆరా. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లుగానే ఇందాక చెప్పుకున్నట్లుగానే 52 అంశాల మీద థియేటర్లో అయితే తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే టికెట్ ధర ఎంత ఉంది, సో థియేటర్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, క్లీన్గా ఉందా, ప్రేక్షకుడు ఎంజాయ్ చేసేలాగే ఉందా. సో ఇంకొకటి ఏంటంటే క్యాంటీన్ ధరలపై ఆరా. అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగానే సో క్యాంటీన్లో ఉండేటువంటి వస్తువులు సామాన్యుడు కొనుక్కే విధంగానే ఉందా లేదా అనేది ఆరా చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే 52 అంశాలపై తనిఖీ చేస్తున్న వెల్లడి. సో ఇది మొత్తం కూడా 52 అంశాలపైన వెల్లడి చేస్తున్నారు. పలు థియేటర్లలో అపరిశుభ్ర వాతావరణం, శుభ్రం చేసిన తర్వాతే షో వేయాలని ఆదేశాలు. కొన్ని తనిఖీ చేసిన తర్వాత ఏమయ్యాయి అంటే శుభ్రంగా లేదు, మెయింటెనెన్స్ సరిగ్గా లేదు కాబట్టి మీరు శుభ్రం చేసిన తర్వాత మాత్రమే షో వేయాలి అనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రంలోని థియేటర్లపై అధికారులు యాక్షన్ షురూ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి దిగారు. ఆర్డీఓ, ఎంఆర్ఓ, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. మరీ ముఖ్యంగా కాకినాడ సినిమా రోడ్డులో చాణక్య, చంద్రగుప్త థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. పెద్దపూడి, కాజులూరు, తాళరేవు, కరప, కాకినాడ రూరల్, పిఠాపురం, రాజమండ్రిలోని పలు థియేటర్లలో ఎంఆర్ఓలు తనిఖీలు పాల్గొన్నారు. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగానే కాకినాడ జిల్లా పిఠాపురంలోను అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల్లోనూ సో ఈ తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది. బాగా పేరు పొందిన చాణక్య, చంద్రగుప్త థియేటర్లో కూడా తనిఖీ నిర్వహించారు. సో అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందుందండి. హరిహర వీరమల్లు అని ఒక సినిమా ఉంది. ఏ హీరో అయినా సరే ఏమనుకుంటారు, నాకు సినిమాకి ఎక్కువ కలెక్షన్ రావాలి, సినిమా టికెట్ ధర ఎక్కువ ఉంటే మనకి ఎక్కువగా లాభాలు వస్తాయని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అలా ఆలోచించకుండా మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి. ఒక సామాన్యుడు సినిమా చాలా ఆనందిస్తూ చూడాలి, ఫ్యామిలీతో వెళ్ళి ఆనందంగా గడపాలి అని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి సో టికెట్ ధరపైన అలాగే క్యాంటీన్లో ఉన్న వస్తువుల ధరపైన కూడా సామాన్యుడికి అందేలా ఉండాలని ఆదేశాలు అయితే జారీ చేస్తారు. దానికి సంబంధించిన ఒక వీడియో అయితే చూద్దాం. సో చూసారు కదండి. సో ఇది కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఒక థియేటర్కి వెళ్ళారు. సో అక్కడ అంతా కూడా బాగానే ఉందా లేదని రెవెన్యూ అధికారులతో వెళ్ళి ఒకసారి తనిఖీ చేస్తున్నారు. ఏమన్నా లోటుపాట్లు ఉంటే కనుక వెంటనే మీరు మార్చుకోవాలని చెప్పి వారికి ఆదేశించడం చేస్తున్నారు. వీటికి సంబంధించిన అంటే ఏవైతే ఉండాలో అవి ఉంటేనే సినిమా థియేటర్ మీరు రన్ చేయాలి, లేదంటే యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. సో మార్పు అనేది మనతోనే మొదలవుతుంది అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక నిదర్శనం అండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆదేశించిన వెంటనే కూడా 52 అంశాల మీద తనిఖీ చేయడానికి ఆఫీసర్లు వెళ్ళడం, అక్కడ ఏమేమి ఉండాలో అంశాలు ఒక్కొక్కటి వివరించడం, ఉన్నవారినేమో మీరు బాగా చేస్తున్నారు ఇంకా నడపండి అని చెప్పడం, లేని వారికి గ్యారెంటీగా మీరు ఈ అంశాలు గ్యారెంటీగా మీ థియేటర్లో ఉండాలి, ప్రేక్షకుడు ఎంటర్టైన్ అవ్వాలి అని చెప్పేసి సో వాళ్ళపైన మందలించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. సో ఇక మీదట థియేటర్ యాజమాన్యాలు ఎవరైనా సరే సామాన్యుడికి అందుబాటులో టికెట్ రేట్ ఉండకపోతే మీద వాళ్ళ మీద కనుక గట్టి యాక్షన్ తీసుకుంటామని పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.